హలో వ్యూవర్స్, ఈ వీడియోలో బెనాక్ స్పేస్ ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి షో దట్ ద వెక్టార్ స్పేసెస్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఆర్ సి పవర్ ఎన్ ఆర్ బెనాక్ స్పేసెస్ అని ప్రూవ్ చేయాలండి విత్ ఏ నామ్. ఇక్కడ నామ్ కండిషన్ కూడా వాళ్ళు డిఫైన్ చేశారండి. నామ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఐ స్క్వేర్ హోల్ పవర్ 1/2 అంటే నామ్ ఎక్స్ వాల్యూ అనేది ఈ విధంగా ఉంటుందని డిఫైన్ చేశారు. ఈ నామ్ ఎక్స్ వాల్యూ అనేది ఈ విధంగా ఉంటే ఇక్కడ ఏదైతే ఉందో వెక్టార్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఎన్ టపుల్స్ ఆర్ పవర్ ఎన్ అంటే ఎన్ టపుల్స్ ఉంటాయి అనమాట. అంటే ఆర్ పవర్ ఎన్ లో కానీ సి పవర్ ఎన్ లో ఏదైనా ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఏ ఎలిమెంట్ తీసుకున్నా అందులో ఎన్ టపుల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక్కడ ఆర్ పవర్ ఎన్ అని ఇచ్చారు కదండి, అంటే అందులో ఏ ఎలిమెంట్ తీసుకున్నా అందులో ఎన్ టపుల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఇవనేవి బెనాక్ స్పేస్ అని ప్రూవ్ చేయాలండి. ఇప్పుడు ప్రూఫ్ చూద్దామండి. టు ప్రూవ్ వెక్టార్ స్పేసెస్ ఆర్ పవర్ ఎన్ ఆర్ సి పవర్ ఎన్ అనేవి బెనాక్ స్పేసెస్ అని ప్రూవ్ చేయాలి. బెనాక్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుందండి? కంప్లీట్ నార్మల్ లీనియర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. ఏవైతే ఈ వెక్టార్ స్పేస్లు ఉన్నాయో ఇవనేవి నార్మల్ లీనియర్ స్పేస్ అవుతుంది అని ప్రూవ్ చేద్దామండి. తర్వాతకి ఇది కంప్లీట్ అవుతుందా లేదా చూద్దాము. For this, first we prove vector space of r power n r c power n r నార్మల్ లీనియర్ స్పేస్ అని ప్రూవ్ చేద్దామండి. నార్మల్ లీనియర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేయాలి? ఏవైతే మనకి కండిషన్స్ ఇచ్చారు కదండి, ఆ 3 కండిషన్స్ ని ప్రూవ్ చేయాలి. అందులో ఫస్ట్ కండిషన్ ఏంటిదండి? నాన్ నెగటివ్ ప్రాపర్టీ అంటే నామ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అండ్ నామ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ ని మనం ప్రూవ్ చేయాలండి. మనకు ఆల్రెడీ తెలుసు మాడ్యులస్ ఆఫ్ ఏదైనా సమ్ వాల్యూ ఉంది అంటే ఇన్ కేస్ అందులో ఉన్న వాల్యూ అనేది నెగిటివ్ అయినా మాడ్యులస్ కింద అప్లై చేసినప్పుడు అది పాజిటివ్ నే వస్తుంది కదండి. సిన్స్ ఈచ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా మనం నామ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చండి. ఎందుకంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ ఉంది అంటే అది నెగిటివ్ ఉన్నా సరే మనకి రిజల్ట్ అనేది పాజిటివ్ నే వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా మనం నామ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చండి. ఇందులోనే మరొక కండిషన్ ఏంటిది? నామ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి కదండి. సో ఇప్పుడు నామ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాను. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ నామ్ అంటే మనం ఏ విధంగా డిఫైన్ చేస్తారు? ఇక్కడ నామ్ ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేస్తారంటే నామ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఐ స్క్వేర్ హోల్ పవర్ 1/2 అని డిఫైన్ చేస్తారు కదా. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. నామ్ ఎక్స్ ఈక్వల్ టు నామ్ ఎక్స్ ప్లేస్ లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సమ్మేషన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఐ స్క్వేర్ హోల్ పవర్ 1/2 ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాను. ఇది ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాను. బోత్ సైడ్ నేను స్క్వేరింగ్ అప్లై చేస్తే ఇక్కడ హోల్ పవర్ 1/2 అనేది క్యాన్సిల్ అవుతుంది కదండి. అప్పుడు సమ్మేషన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఐ స్క్వేర్ ఈక్వల్ టు 0 నే వస్తుంది కదండి. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ స్క్వేర్ ఈక్వల్ టు 0 వచ్చింది అంటే ఈచ్ ఎక్స్ఐ వాల్యూ కూడా 0 నే అవుతుంది కదండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ఐ వాల్యూ కూడా 0 అవుతుందండి. బట్ మనం ఈ ఎక్స్ వాల్యూ అనేది ఎందులో ఉన్న వాల్యూ అని తీసుకున్నాము? ఏదైతే వెక్టార్ స్పేస్ ఆర్ పవర్ ఎన్ ఆర్ సి పవర్ ఉన్న ఎన్ టపుల్ ఎలిమెంట్ అని తీసుకున్నాం కదండి. అక్కడ ఆర్ పవర్ ఎన్ సి పవర్ ఎన్ అనేది వెక్టార్ స్పేస్ అని తీసుకున్నాం కదండి. సపోజ్ ఇక్కడ ఎక్స్ అనే ఎలిమెంట్ అనేది ఆర్ పవర్ ఎన్ లేదా సి పవర్ ఎన్ లో ఉన్న ఎలిమెంట్ అయితే అప్పుడు ఎక్స్ ని మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు? పవర్ ఎన్ అంటే ఎన్ టపుల్స్ కదండి. అంటే ఎక్స్ ఈక్వల్ టు x1 x2 అండ్ సో ఆన్ ఎన్ టపుల్స్ గా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు కదండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ xi ఈక్వల్ టు 0 అయిందండి. సో ఫర్ సమ్ ఇక్కడ i ఈక్వల్ టు 1 to n సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుందండి? x1 x2 అండ్ సో ఆన్ xn ఈక్వల్ టు 0 అవుతుంది కదా అండి. బట్ ఇక్కడ x1 x2 అండ్ సో ఆన్ xn అంటే నథింగ్ బట్ xే కదా అండి. ఎందుకంటే ఇందులో ఉన్న ఏ ఎలిమెంట్ తీసుకున్నా అందులో n టపుల్స్ ఉంటాయి కాబట్టి దీనిని నేను x అని తీసుకుంటున్నానండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ x ఈక్వల్ టు 0 అవుతుందండి. సో ఇదే కదండి మన ఫస్ట్ కండిషన్. నామ్ x ఈక్వల్ 0 అని తీసుకొని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ x ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేసాం కదండి. ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ చూద్దామండి. సెకండ్ కండిషన్ వచ్చేసరికి నామ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఎక్స్ ప్లస్ నామ్ వై అని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ కామా వై ఈ 2 ఎలిమెంట్స్ కూడా ఆర్ పవర్ ఎన్ ఆర్ సి పవర్ ఎన్ లో ఉన్న ఎలిమెంట్స్ అని తీసుకుంటున్నానండి. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఎక్స్ అనే ఎలిమెంట్ ఆర్ పవర్ ఎన్ ఆర్ సి పవర్ ఎన్ లో ఉంది అంటే అందులో ఎన్ టపుల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కదండి. అంటే ఎక్స్ ఈక్వల్ టు x1 x2 అండ్ సో ఆన్ xn అని తీసుకుంటున్నాను. అదే విధంగా y ఈక్వల్ టు y1 y2 అండ్ సో ఆన్ yn ఈ విధంగా ఎన్ టపుల్స్
ఉండే విధంగా నేను తీసుకుంటున్నానండి. ఇక్కడ ఎక్స్ వై రెండు కూడా ఆర్ పవర్ ఎన్ ఆర్ సి పవర్ ఎన్ లో ఉన్న ఎలిమెంట్స్. దెన్ నామ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ని తీసుకుంటున్నానండి ఈక్వల్ టు నామ్, ఇక్కడ ఎక్స్ అంటే x1 x2 అండ్ సో ఆన్ xn కదండి. సో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ప్లస్ y అంటే y1 y2 అండ్ సో ఆన్ yn కదండి. సో ఈ వాల్యూని y ప్లేస్ లో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే నామ్ ఆఫ్ x1 x2 అండ్ సో ఆన్ xn ప్లస్ y1 y2 అండ్ సో ఆన్ yn స్క్వేర్ వస్తుందండి. దీనిని x1 ప్లస్ y1 కామా x2 ప్లస్ y2 కామా అండ్ సో ఆన్ xn ప్లస్ yn ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు కదండి. అంటే నామ్ ఆఫ్ x1 ప్లస్ y1 కామా x2 ప్లస్ y2 అండ్ సో ఆన్ xn ప్లస్ yn హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు కదండి. ఇక్కడ 1 2 3 అండ్ సో ఆన్ ఇట్లా n టపుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ n టపుల్స్ నేను i తో ఇండికేట్ చేస్తా. అంటే ఫర్ సమ్ i ఈక్వల్ టు 1 టు n ని ఇండికేట్ చేస్తే దీన్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు కదండి. సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 టు n నామ్ ఆఫ్ xi ప్లస్ yi స్క్వేర్ గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదండి. ఇక్కడ i ఈక్వల్ టు 1 టు n సబ్స్టిట్యూట్ చేస్తే అగైన్ ఈ ఫార్మాట్ వస్తుంది కదండి. సో నామ్ ఆఫ్ xi ప్లస్ yi హోల్ స్క్వేర్ ని ఏదైతే ఉందో దీనిని నేను మాడ్యులస్ ఆఫ్ xi ప్లస్ yi ఇంటూ xi ప్లస్ yi గా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు కదండి. నామ్ ఆఫ్ x స్క్వేర్ ని నేను ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అండి, మాడ్యులస్ ఆఫ్ x ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు కదండి. అదే విధంగా ఇక్కడ కూడా నామ్ ఆఫ్ xi ప్లస్ yi స్క్వేర్ ని నేను మాడ్యులస్ ఆఫ్ xi ప్లస్ yi ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi ప్లస్ yi గా నేను ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదండి. మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ a ప్లస్ మాడ్ b ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదండి. సో ఈ ఏదైతే ఉందో మాడ్యులస్ ఆఫ్ xi ప్లస్ yi ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేశారండి, విచ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ xi ప్లస్ మాడ్యులస్ ఆఫ్ yi గా నేను ఎక్స్ప్రెస్ చేశాను. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంచానండి. అంటే విచ్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 టు n మాడ్యులస్ ఆఫ్ xi ప్లస్ yi ఇంటూ మాడ్ xi ప్లస్ మాడ్ yi. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ xi ప్లస్ yi ఉంది కదండి, దీనిని నేను లోపలికి మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందండి, సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 టు n మాడ్యులస్ ఆఫ్ xi ప్లస్ yi ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi ప్లస్ సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 టు n మాడ్యులస్ ఆఫ్ xi ప్లస్ yi ఇంటూ మాడ్యులస్ ఆఫ్ yi వస్తుంది కదా అండి. అంటే సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 టు n మాడ్యులస్ ఆఫ్ xi ప్లస్ yi ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi ప్లస్ సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 టు n మాడ్యులస్ ఆఫ్ xi ప్లస్ yi ఇంటూ మాడ్యులస్ ఆఫ్ yi వస్తుంది కదా అండి. ఇక్కడ నేను పవర్ లో 2 తో మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 టు n మాడ్యులస్ ఆఫ్ xi ప్లస్ yi స్క్వేర్ హోల్ పవర్ 1/2 మాడ్యులస్ ఆఫ్ xi స్క్వేర్ హోల్ పవర్ 1/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 టు n మాడ్యులస్ ఆఫ్ xi ప్లస్ yi స్క్వేర్ హోల్ పవర్ 1/2 మాడ్యులస్ ఆఫ్ yi స్క్వేర్ హోల్ పవర్ 1/2 వస్తుంది కదండి. స్టార్టింగ్ లో నామ్ ఎక్స్ ఈక్వల్ సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 టు n మాడ్యులస్ ఆఫ్ xi స్క్వేర్ హోల్ పవర్ 1/2 అని డిఫైన్ చేశారు కదండి. ఈ వాల్యూ వచ్చింది అంటే నామ్ ఎక్స్ మనం రాసుకోవచ్చు కదండి. అప్పుడు ఈ ప్లేస్ లో కూడా నామ్ ఆఫ్ x ప్లస్ y, నామ్ ఆఫ్ x ప్లస్ y, ఈ ప్లేస్ లో నామ్ x ప్లస్ y నామ్ y గా రాసుకోవచ్చు కదండి. సో నామ్ x ప్లస్ y ని నేను కామన్ తీస్తున్నానండి. అప్పుడు రిమైనింగ్ ఏముంటుంది, నామ్ x ఇక్కడ నామ్ y మిగులుతుంది కదండి. సో నామ్ ఆఫ్ x ప్లస్ y ఇంటూ నామ్ x ప్లస్ నామ్ y వస్తుందండి. సో మనం RHS లో నామ్ x ప్లస్ y హోల్ స్క్వేర్ తీసుకుని సింప్లిఫై చేస్తే ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చిందండి, నామ్ x ప్లస్ y ఇంటూ నామ్ x ప్లస్ నామ్ y వచ్చింది కదండి. ఇఫ్ ఏదైతే ఉందో నామ్ x ప్లస్ y అని తీసుకున్నాం కదండి, ఈ వాల్యూ అనేది ఇన్ కేస్ 0 అయింది అంటే, నామ్ x ప్లస్ y వాల్యూ అనేది 0 అయింది అంటే ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ సంథింగ్ 0 అవుతుంది. అదే విధంగా LHS లో కూడా 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి, నామ్ x ప్లస్ y హోల్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్ ఈక్వల్ టు అగైన్ 0 అని వస్తుంది కదా. సో ఇక్కడ నామ్ x ప్లస్ y వాల్యూ నామ్ x ప్లస్ y ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే బోత్ LHS RHS రెండు కూడా 0 వచ్చాయి కాబట్టి ఏదైతే మనకి ఈ కండిషన్ ఉంది, ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుందండి. ఇఫ్ నామ్ x ప్లస్ y ఈక్వల్ టు 0 చేసుకుంటే అప్పుడు మనకి ఏదైతే ఈ అబోవ్ కండిషన్ ఉందో ఈ అబోవ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ నామ్ x ప్లస్ y అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది అంటే అప్పుడు ఏం చేయాలండి, ఈ నామ్ x ప్లస్ y ఉంది కదా, దీనితో బోత్ సైడ్ నేను డివైడ్ చేశాను అనుకోండి. అంటే LHS ని RHS ని బోత్ సైడ్
నేను నామ్ ఎక్స్ ప్లస్ వైతో డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందండి, నామ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై నామ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ నామ్ ఎక్స్ ప్లస్ నామ్ వై బై నామ్ ఎక్స్ ప్లస్ వై వస్తుంది కదండి. అంటే ఈ విధంగా వస్తుందండి. సో నేను డివైడ్ చేస్తే ఇక్కడ నామ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అనేది ఇక్కడ నామ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ నామ్ ఎక్స్ ప్లస్ వై రెండు కూడా క్యాన్సిల్ అయిపోతుందండి. రిమైనింగ్ మనకి ఏం మిగులుతుంది, నామ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఎక్స్ ప్లస్ నామ్ వై ఉంటుంది కదండి. ఇక్కడ ఎక్స్ కామా వై రెండు కూడా ఆర్ పవర్ ఎన్ ఆర్ సి పవర్ ఎన్ లో ఉన్న ఎలిమెంట్స్ అని తీసుకుంటున్నానండి. ఇప్పుడు థర్డ్ కండిషన్ చూద్దామండి. థర్డ్ కండిషన్ ఏంటిదండి, నామ్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా నామ్ ఎక్స్. ఈ కండిషన్ ని ప్రూవ్ చేయాలండి. ఇక్కడ లాంబ్డా అనేది ఏదైతే ఆర్ పవర్ ఎన్ ఆర్ సి పవర్ ఎన్ అంటే ఫీల్డ్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఆఫ్ ఎన్ టపుల్స్ ఆర్ ఫీల్డ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఓవర్ ఎన్ టపుల్స్ ఇందులో లేదా అంటే రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్ లో ఉన్న స్కేలార్ అన్నమాట. ఈ కండిషన్ ని మనం ప్రూవ్ చేయాలండి. సో దీనికోసం నేను ఇక్కడ LHS ని కన్సిడర్ చేస్తున్నాను. నామ్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ ని తీసుకుంటున్నానండి. బట్ మనం స్టార్టింగ్ లో నామ్ ఎక్స్ ని ఏ విధంగా డిఫైన్ చేస్తామండి, నామ్ ఎక్స్ ఈక్వల్ సమ్మేషన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 ఈ విధంగా ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాం కదండి. అదే విధంగా ఇప్పుడు నామ్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ ను కూడా ఈ ఫార్మాట్ లో డిఫైన్ చేసుకుందామండి. అప్పుడు ఏమవుతుందండి, సమ్మేషన్ ఆఫ్ ఐ అంటే నామ్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ ఐ స్క్వేర్ హోల్ పవర్ 1/2 ఈ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు కదండి. ఇక్కడ లాంబ్డా అనేది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి దీనిని నేను మాడ్యులస్ ఆఫ్ లాంబ్డాగా నేను రాసుకుంటున్నానండి. రిమైనింగ్ ఏముంటుంది, సమ్మేషన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఐ స్క్వేర్ హోల్ పవర్ 1/2 ఉంటుంది కదా. బట్ ఇది అనేది నథింగ్ బట్ నామ్ ఎక్సే కదండి. మనం స్టార్టింగ్ లో ఫంక్షన్ ఇదే డిఫైన్ చేసుకున్నాం కదా. నామ్ ఎక్స్ అంటే ఈ వాల్యూనే కదా అంటే, సో దీని ప్లేస్ లో నామ్ ఎక్స్ ని రాసుకున్నానండి. అప్పుడు ఏమవుతుంది, నామ్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా నామ్ ఎక్స్. ఈ కండిషనే కదండి మనం ప్రూవ్ చేయాల్సింది. సో థర్డ్ కండిషన్ కూడా ప్రూవ్ అయిపోయింది. 3 కండిషన్స్ ప్రూవ్ అయ్యాయి కాబట్టి ఏదైతే ద వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఏదైతే ఉందో ఆర్ పవర్ ఎన్ ఆర్ సి పవర్ ఎన్ నార్మల్ లీనియర్ స్పేస్ ప్రూవ్ అయింది. మనం ఏం ప్రూవ్ చేయాలి, మన క్లెయిమ్ ఏంటి అంటే ఇది అనేది బెనాక్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి కదండి. బెనాక్ స్పేస్ అంటే కంప్లీట్ నార్మల్ లీనియర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ నార్మల్ లీనియర్ స్పేస్ అయితే ప్రూవ్ అయింది. ఇక రిమైనింగ్ మనం ఏం ప్రూవ్ చేయాలి, కంప్లీట్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలండి, నవ్ వి ప్రూవ్ కంప్లీట్నెస్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఆర్ సి పవర్ ఎన్. మనం టు ప్రూవ్ ఆర్ పవర్ ఎన్ ఆర్ సి పవర్ ఎన్ ఇది అనేది కంప్లీట్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుందండి, ఎవరీ క్యాచీ సీక్వెన్స్ ఇన్ ఏదైతే ఉందో ఆర్ పవర్ ఎన్ ఆర్ సి పవర్ ఎన్ ఇందులో ఏదైనా సమ్ క్యాచీ సీక్వెన్స్ తీసుకుంటే ఆ క్యాచీ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. అంటే ఫర్ దిస్ ఇట్ ఈస్ ఎనఫ్ టు ప్రూవ్ ఎవరీ క్యాచీ సీక్వెన్స్ ఇన్ ఆర్ పవర్ ఎన్ ఆర్ సి పవర్ ఎన్ ఈజ్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదండి. లెట్ సీక్వెన్స్ ఆఫ్ x1 x2 అండ్ సో ఆన్ xm అండ్ సో ఆన్ ఇది అనేది ఆర్ పవర్ ఎన్ ఆర్ సి పవర్ ఎన్ లో ఉన్న క్యాచీ సీక్వెన్స్ అని తీసుకుంటున్నానండి. సో మనకి ఆర్ పవర్ ఎన్ ఆర్ సి పవర్ ఎన్ ఇందులో ఉన్న ఏ ఎలిమెంట్ తీసుకున్నా అవి ఎలా ఉంటాయండి, ఎన్ టపుల్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీక్వెన్స్ లో XM అనే ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, అందులో ఎన్ టపుల్స్ ఉంటాయి కదా అండి. సో ఇప్పుడు XM అని తీసుకుంటే x1 x2 అండ్ సో ఆన్ xn ఇవనేవి ఎన్ టపుల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఇప్పుడు xm అని తీసుకున్నాం కాబట్టి xm లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ విధంగా xn ఆఫ్ m x2 ఆఫ్ m ఈ విధంగా అని తీసుకుంటున్నానండి. అంటే ఇక్కడ m ఉంది అంటే ఇది xm లో ఉన్న ఎలిమెంట్స్ అని మనకి డిఫరెన్స్ తెలియడం కోసం నేను ఇక్కడ m గా ఇండికేట్ చేస్తున్నాను. ఇక్కడ n టపుల్స్ అంటే ఆర్ పవర్ ఎన్ సి పవర్ ఎన్ లో ఉన్న ఎలిమెంట్స్ కాబట్టి ఇవి n టపుల్స్. ఇక్కడ xm ఉంది కాబట్టి x1 ఆఫ్ m x2 ఆఫ్ m అని తీసుకుంటున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ xk ఆఫ్ m తీసుకున్నాం అనుకోండి, దీని మీనింగ్ ఏంటిదండి, ఇది అనేది kth కోఆర్డినేట్ ఆఫ్ ద xm అంటే ఈ xm లో ఉన్న kth ఎలిమెంట్ అని మీనింగ్ అండి. మనం ఆల్రెడీ ఇది అనేది ఈ ఆర్ పవర్ ఎన్ లేదా సి పవర్ ఎన్ లో ఉన్న క్యాచీ సీక్వెన్స్ అని తీసుకున్నాం కదండి. క్యాచీ సీక్వెన్స్ ఏంటంటే మనకి బై డెఫినేషన్ ఆఫ్ క్యాచీ సీక్వెన్స్ నుండి ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎప్సిలాన్ అనేది ఏదైనా సమ్ పాజిటివ్ నెంబర్, xm అనేది క్యాచీ సీక్వెన్స్ అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ n0. ఇక్కడ n0 అనేది సమ్ పాజిటివ్ ఇంటీజర్,
సచ్ దట్ నామ్ ఆఫ్ xm మైనస్ xl అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ m l రెండు కూడా ఈ ఏదైతే పాజిటివ్ ఇంటీజర్ అని తీసుకున్నామో ఈ వాల్యూ కంటే కూడా గ్రేటర్ గా ఉంటుంది. అంటే ఆ n0 వాల్యూ కంటే ఎబోవ్ ఉన్న ఏ టూ నెంబర్స్ యొక్క డిస్టెన్స్ తీసుకున్నా వాటి యొక్క డిస్టెన్స్ అనేది ఎప్సిలాన్ వాల్యూ కంటే కూడా లెస్సర్ వస్తుంది అనేసి మీనింగ్ కదా అండి. ఇది క్యాచ్ సీక్వెన్స్ డెఫినేషన్ నుండి మనం రాసుకున్నాం. ఇక్కడ నామ్ ఆఫ్ xm మైనస్ xl అనేది పాజిటివ్ వాల్యూ కదా అండి. అండ్ ఇక్కడ ఎప్సిలాన్ అనేది కూడా మనకి సమ్ పాజిటివ్ వాల్యూ. బోత్ సైడ్ మనం స్క్వేర్ అప్లై చేసిన ఈ వాల్యూ అయితే చేంజ్ అవ్వదు కదా అండి. నామ్ xm మైనస్ xl స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ స్క్వేర్ అవుతుందండి. అంటే బోత్ సైడ్స్ స్క్వేర్ అప్లై చేసినా కూడా అది అగైన్ పాజిటివ్ వాల్యూనే వస్తుంది. బట్ మన స్టార్టింగ్ లో నామ్ ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేశారండి. నామ్ x ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ xi స్క్వేర్ హోల్ పవర్ 1/2 గా డిఫైన్ చేశారు కదా అండి. బట్ ఇక్కడ మనం నామ్ స్క్వేర్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుందండి, దీనికి కూడా స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఈ వాల్యూనే వస్తుంది కదండి. ఇక్కడ నామ్ కి స్క్వేర్ ఉంది కాబట్టి అంటే స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఈ రిమైనింగ్ ఈ వాల్యూనే వస్తుంది కదా అండి. అంటే సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 to n నామ్ ఆఫ్ xim మైనస్ xil స్క్వేర్ విచ్ ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ స్క్వేర్ వస్తుందండి. ఇంతకు ముందు మనం xm లో ఉన్న టర్మ్స్ అన్ని కూడా x1m x2m ఇట్లా n టపుల్స్ ని ఈ విధంగా ఇండికేట్ చేసాం కదండి. ఇఫ్ సపోజ్ xl లో ఉన్న టర్మ్స్ అయితే ఆ టర్మ్స్ ని ఏ విధంగా ఇండికేట్ చేస్తామండి, x1l x2l అండ్ సో ఆన్ xnl ఈ విధంగా డిఫైన్ చేసుకుంటాం కదండి. ఇక్కడ కూడా అదే విధంగా ఈ xm అంటే xm లో ఉన్న టర్మ్స్ అన్నిటిని కూడా x1m x2m అండ్ సో ఆన్ xnm అని డిఫైన్ చేసుకుంటున్నా అండి. xl లో ఉన్న టర్మ్స్ అండి x1l x2l అండ్ సో ఆన్ xnl ఈ విధంగా ఉంటాయి కదండి. సో ఇక్కడ i వాల్యూని 1 to n గా నేను ఫిక్స్ చేస్తున్నానండి. ఫర్ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n ఇక్కడ 1 to n ప్లేస్ లో నేను i వాల్యూని ఫిక్స్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందండి, సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 to n నామ్ ఆఫ్ xim మైనస్ xil ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ స్క్వేర్ అవుతుందండి. ఈ సమ్మేషన్ ఆఫ్ నామ్ ఆఫ్ xim మైనస్ xil స్క్వేర్ అనేది ఏదైతే ఉందో ఈ సమ్మేషన్ ఆఫ్ టర్మ్స్ అనేది ఈ ఎప్సిలాన్ వాల్యూ కంటే స్మాలర్ గా ఉంది. అంటే ఈ సమ్మేషన్ ఆఫ్ దిస్ హోల్ టర్మ్స్ అనేవి ఈ ఎప్సిలాన్ అనేది సమ్ పాజిటివ్ వాల్యూ కదండి. ఈ పాజిటివ్ వాల్యూ కంటే లెస్సర్ ఉంది అంటే ఈచ్ టర్మ్ కూడా ఈ ఎప్సిలాన్ వాల్యూ కంటే కూడా లెస్సర్ ఉంటుంది కదండి. సో నామ్ ఆఫ్ xim మైనస్ xil స్క్వేర్ ఇది ఈచ్ టర్మ్, ఇందులో ఉన్న ఈచ్ టర్మ్ కూడా ఎప్సిలాన్ వాల్యూ కంటే లెస్సర్ ఉంటుంది. ఫర్ సమ్ i ఈక్వల్ టు 1 to n దీనిని నేను ఈక్వేషన్ 1 అని తీసుకుంటున్నానండి. ఇక్కడ నామ్ ఆఫ్ స్క్వేర్ వాల్యూ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ స్క్వేర్ అంటే ఇది అనేది సమ్ పాజిటివ్ వాల్యూ, ఇది కూడా సమ్ పాజిటివ్ వాల్యూ. ఇక్కడ స్క్వేర్ చేయగా వచ్చింది పాజిటివ్ వాల్యూ అయింది అంటే బోత్ సైడ్ నేను స్క్వేర్ రూట్ అప్లై చేసినా కూడా ఆ వాల్యూ కూడా ఇది అనేది కూడా మనకి అగైన్ పాజిటివ్ వాల్యూనే వస్తుంది కదండి. సో నేను బోత్ సైడ్ స్క్వేర్ రూట్ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ నామ్ xim మైనస్ xil స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎప్సిలాన్ స్క్వేర్ వస్తుంది కదండి. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయ్యి రిమైనింగ్ ఓన్లీ ఈ టర్మ్స్ వరకే వస్తాయి కదండి. అంటే ఇది కూడా పాజిటివ్ వాల్యూనే ఉంటుందండి. అంటే నామ్ ఆఫ్ xim మైనస్ xil ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఉంటుంది. దీని నుండి మనం ఏ విధంగా చెప్పొచ్చండి, ఈ xim అనేది రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ లో ఉన్న సమ్ క్యాచ్ సీక్వెన్స్ అని చెప్పొచ్చు అండి. ఇక్కడ i అనేది సమ్ ఆర్బిటరీ, బట్ మనకి రియల్ ఆర్ కాంప్లెక్స్ ప్లేన్ లో ఉన్న ఏ క్యాచ్ సీక్వెన్స్ తీసుకున్నా కంప్లీట్ అవుతుంది కదా అండి. ఎవ్రీ క్యాచ్ సీక్వెన్స్ ఇన్ రియల్ ఆర్ కాంప్లెక్స్ ఈజ్ కన్వర్జెంట్. సీక్వెన్స్ xim అనేది Zi అనే పాయింట్ కన్వర్జ్ అయింది అని చెప్పొచ్చు కదా. ఇక్కడ Zi అనేది రియల్ ఆర్ కాంప్లెక్స్ లో ఉన్న సమ్ పాయింట్ అయితే ఈ సీక్వెన్స్ అనేది Zi అనే పాయింట్ కి కన్వర్జెంట్ అవుతుందండి. దట్ ఈస్ లిమిట్ m టెన్స్ టు ఇన్ఫినిటీ xim ఈక్వల్ టు Zi అవుతుందండి. ఫర్ సమ్ i ఈక్వల్ టు 1 to n ఇది అనేది రియల్ ఆర్ కాంప్లెక్స్ ప్లేన్ లో ఇది కన్వర్జెంట్ అవుతుందని వచ్చింది. కానీ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, r⁴n ఆర్ c⁴n లో క్యాచ్ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి కదండి. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలంటే సీక్వెన్స్ xm అనేది z అనే పాయింట్ కి కన్వర్జ్ అవుతుంది. ఇది అనేది ఎందులో ఉన్న పాయింట్ r⁴n ఆర్ c⁴n లో ఉన్న పాయింట్ అని ప్రూవ్ చేయాలి.
అంటే ఈక్వేషన్ 1 లో ఎల్ అనేది ఇన్ఫినిటీకి రీచ్ అయితే అండ్ బై 2 ఏదైతే మనకి ఈక్వేషన్ 2 ఉంది కదండి, ఈ ఈక్వేషన్ 2 నుండి ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇక్కడ m వాల్యూ అనేది m0 వాల్యూ కంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే దెన్ సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ xim మైనస్ zi హోల్ స్క్వేర్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదండి. మనకి xm లో ఎలిమెంట్స్ అని ఈ విధంగా ఉంటాయని తీసుకున్నాం కదండి, అంటే x1m x2m అండ్ సో ఆన్ xim xnm అని తీసుకున్నాం కదా. ఇంతకు ముందు zi అంటే ఏమని తీసుకున్నాం, z1 z2 అండ్ సో ఆన్ ఈ విధంగా తీసుకున్నాం కదండి. అంటే మాడ్యులస్ ఆఫ్ xim మైనస్ zi స్క్వేర్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ స్క్వేర్, అంటే వీటి యొక్క డిఫరెన్స్ అనేది ఈ ఎప్సిలాన్ అనే సమ్ పాజిటివ్ వాల్యూ కంటే లెస్సర్ ఉంది అంటే ఇది అనేది xim అనేది కన్వర్జ్ అవుతుంది కదా zi అనే పాయింట్ కి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ xim అనే పాయింట్ అనేది zi కి కన్వర్జ్ అయింది అని చెప్పుకున్నాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ x1 తీసుకున్నాం అనుకోండి, x1m అనేది z1 అనే పాయింట్ కి కన్వర్జ్ అవుతుంది, x2m అనేది z2 అనే పాయింట్ కి కన్వర్జ్ అవుతుంది అండ్ సో ఆన్ xnm అనేది zn అనే పాయింట్ కి కన్వర్జ్ అవుతుంది. అంటే సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 to n ఇక్కడ ఫర్ సమ్ i ఈక్వల్ టు 1 to n సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఈ వాల్యూ సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 to n xim మైనస్ zi స్క్వేర్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇది xim అనేది zi అనే పాయింట్ కి కన్వర్జ్ అవుతుంది. బట్ మనం స్టార్టింగ్ లో ఏమని తీసుకున్నామంటే సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ హోల్ పవర్ 1/2 అంటే నామ్ x అని తీసుకున్నాం కదండి. సో బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, నామ్ x స్క్వేర్ ఈక్వల్ సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ xi స్క్వేర్ వస్తుంది కదండి. ఈ స్క్వేర్ రూట్ కి స్క్వేర్ కి క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఈ టర్మే వస్తుంది కదండి. ఈ కండిషన్ యూజ్ చేసి దీనిని కూడా ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదండి. అంటే నామ్ xm మైనస్ z హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా, విచ్ ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ స్క్వేర్ అవుతుంది. బోత్ సైడ్ స్క్వేర్ రూట్ అప్లై చేసినా కూడా ఆ రిజల్ట్ కూడా మనకి పాజిటివ్ నే వస్తుంది కదండి. అంటే నామ్ xm మైనస్ z అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ అవుతుంది. ఇక్కడ m వాల్యూ అనేది m0 వాల్యూ కంటే గ్రేటర్ ఉంటుంది. నామ్ xm మైనస్ z అంటే ఈ xm అనే పాయింట్ అనేది z అనే పాయింట్ కి రీచ్ అవుతుంది కదండి. దీని నుండి మనం ఏ విధంగా చెప్పొచ్చు, విచ్ షోస్ దట్ ద సీక్వెన్స్ ఇక్కడ xm అనే సీక్వెన్స్ అనేది z అనే పాయింట్ కి కన్వర్జ్ అవుతుంది అని చెప్పొచ్చు కదండి. ఈజ్ కన్వర్జెస్ టు z. బట్ z అనేది ఎందులో ఉన్న పాయింట్ అని తీసుకున్నామండి, ఇంతకు ముందు r⁴n ఆర్ c⁴n లో ఉన్న పాయింట్ అని తీసుకున్నాం. అదే విధంగా xm అనే సీక్వెన్స్ అనేది ఎందులో ఉన్న సీక్వెన్స్, ఇది కూడా r⁴n ఆర్ c⁴n లో ఉన్న సీక్వెన్సే కదా. అంటే దీని నుండి మనం ఏ విధంగా చెప్పొచ్చండి, అంటే r⁴n లేదా c⁴n లో ఉన్న ఏ క్యాచీ సీక్వెన్స్ తీసుకున్నా అది అనేది కన్వర్జెంట్ అవుతుంది. దస్ ఎవ్రీ క్యాచీ సీక్వెన్స్ ఇన్ r⁴n ఆర్ c⁴n అనేది కన్వర్జెంట్ అవుతుంది. సో rn లేదా cn అనేది కంప్లీట్ అవుతుందండి. స్టార్టింగ్ లో మనకి r⁴n c⁴n అనేది నార్మల్ లీనియర్ స్పేస్ అని వచ్చింది, ఇక్కడ కంప్లీట్ అని ప్రూవ్ అయింది. సో కంప్లీట్ అయింది, నార్మల్ లీనియర్ స్పేస్ అయింది కదండి. అంటే r⁴n లేదా c⁴n అనేది ఈజ్ కంప్లీట్ నార్మల్ లీనియర్ స్పేస్ అయింది కదా. కంప్లీట్ నార్మల్ లీనియర్ స్పేస్ అయితే ఆ స్పేస్ మనం ఏమని చెప్తాం, బెనాక్ స్పేస్ అని చెప్తాం కదా. హెన్స్ r⁴n ఆర్ c⁴n ఈజ్ ఏ బెనాక్ స్పేస్. ఇదే కదండి మనం ప్రూవ్ చేయాల్సింది, వెక్టార్ స్పేసెస్ r⁴n ఆర్ c⁴n ఆర్ బెనాక్ స్పేసెస్ అని ప్రూవ్ చేయాలి.